Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups, that is group 1, group 2, group 3, group 4 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So రాబోతున్న నోటిఫికేషన్స్ దృష్టిలో ఉంచుకొని ఆశావాహి యాప్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్స్. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఓరియంటేషన్లో మనం ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మనకు ఆశావాహి టెలిగ్రామ్ యాప్లో కానీ లేకపోతే ఆశావాహి యాప్లో కానీ మనకు అవైలబుల్గా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టుడేస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మళ్ళీ చెప్పేదేంటి, కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో ఒక భాగంగానే చదవండి. ఓకే, కరెంట్ అఫైర్స్ అంటే ఫ్యాక్ట్స్, తర్వాత స్టాటిస్టిక్స్ కాదు. కరెంట్ అఫైర్స్ అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్. టోటల్ 360 degrees ఓరియంటేషన్ ఆఫ్ జనరల్ స్టడీస్ మీన్స్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో లెట్ us discuss in detail. So today's first topic, that is 20 cities towards zero waste. So topic వచ్చేసి 20 cities towards zero waste. సో ప్రపంచవ్యాప్తంగా 20 సిటీస్ని వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. సో విత్ రెస్పెక్ట్ టు ద జీరో వేస్ట్. సో ఇండియా నుంచి సెలెక్ట్ అయిన సిటీ ఏంటో చూద్దాం. సో దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. సో వర్కల from Kerala has been included in the inaugural 20 cities towards zero waste initiative. సో కేరళకు సంబంధించిన వర్కల అనే సిటీ ఇందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వర్కల సిటీ ఫ్రమ్ కేరళ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇనాగరల్ 20 cities టువర్డ్స్ జీరో వేస్ట్ ఇనిషియేటివ్. సో ఈ జీరో వేస్ట్ ఇనిషియేటివ్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 20 సిటీస్ని సెలెక్ట్ చేశారు. అందులో కేరళకు సంబంధించిన వర్కల అనే సిటీ కూడా చోటు సంపాదించడం చూస్తున్నాం. సో ద ఇనిషియేటివ్ ఈజ్ లెడ్ బై UN సెక్రటరీ జనరల్స్ అడ్వైజరీ బాడీ. ఓకే, సో ఇక్కడ వర్కల ఫ్రమ్ కేరళ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇనిషియేటివ్ ఆఫ్ 20 cities towards zero waste initiative. The initiative is led by the UN Secretary General's Advisory Board on Zero Waste with support from UN Habitat and United Nations Environment Program. So UNEP, United Nations Environment Program ఆధ్వర్యంలో మనకున్న ఇనిషియేటివ్ ఏమంటున్నాం, 20 cities towards zero waste initiative. 20 cities towards zero waste initiative. అందులో భాగంగా కేరళకు సంబంధించిన వర్కల అనే సిటీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో కేరళలోని వర్కల నగరం తొలి 20 నగరాలు వ్యర్థరహిత దిశగా చొరవలో చేర్చబడింది. సో 20 cities towards zero waste initiative. సో దీన్ని ఏంటంటే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, 20 cities towards zero waste initiative లో భాగంగా కేరళలోని వర్కల నగరం ఈ చొరవలో చేర్చబడింది. ఈ చొరవకు UN హ్యాబిటాట్ మరియు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం మద్దతుతో వ్యర్థరహితంపై UN సెక్రటరీ జనరల్ సలహా మండలి నాయకత్వం వహిస్తోంది. సో ఇక్కడ వర్కల ఫ్రమ్ కేరళ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఇంటూ 20 cities towards zero waste initiative. ఇట్ ఈస్ అండర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మనకు కేరళకు సంబంధించిన వర్కల అనే సిటీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో లెట్ us discuss in detail. సో ద జీరో ఇనిషియేటివ్ అంటే చూద్దాం. ద 20 cities towards zero waste initiative. The 20 cities towards waste initiative is a global initiative led by the UN Secretary General's Advisory Board on Zero Waste, supported by UN Habitat and UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో సపోర్టెడ్ బై UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సెలెక్ట్ అయిన నగరం ఏంటి, ఇండియా నుంచి వర్కల ఫ్రమ్ కేరళ. అసలు 20 cities towards zero ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు, UN హ్యాబిటాట్ అండ్ UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో లాంచ్డ్ ఇన్ మార్చ్ 2026. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ అయింది, 2026లో లాంచ్ అయింది. లాంచ్డ్ ఇన్ 2026 అహెడ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో waste. The initiative recognizes an inaugural cohort of 20 cities that have demonstrated exceptional leadership in waste reduction and circular economy practices. So ఏవైతే నగరాలు ఈ వేస్ట్
రిడక్షన్ ప్రాసెస్లో తగు చర్యలు తీసుకున్నాయో అలాంటి నగరాలను 20 నగరాలను వీళ్ళు ఎన్నిక చేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఏవైతే నగరాలు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం వాళ్ళు తగు చర్యలు తీసుకుంటున్నారో అందులో భాగంగా 20 నగరాలను వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇండియా నుంచి కేరళకు సంబంధించిన వర్కల సిటీ కూడా ఇందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? మార్చ్ 2026లో లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? యుఎన్ హ్యాబిటాట్ అండ్ యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ పేరు 20 cities towards zero వేస్ట్. అందులో కేరళకు సంబంధించిన వర్కల అనే సిటీ కూడా ఇంక్లూడ్ అయింది. సో 20 cities that have demonstrated exceptional leadership in waste reduction and circular economy practices were included in the list under 20 cities towards zero waste management. సో ఇందులో భాగంగా 20 నగరాలను వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. కీ ఆబ్జెక్టివ్స్. సో వాట్ ఆర్ ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 20 cities towards zero waste? Recognition, highlighting cities that turn ambition into action through innovative waste management. So ikkada innovative waste management oka point. So highlighting the innovative waste management. Next, knowledge exchange, that is creating platform for these cities to share best practices and lessons learned with the rest of the world. So వాళ్ళకు ఉన్న అనుభవాన్ని వీళ్ళు ప్రపంచంతో షేర్ చేసుకునే ఒక నాలెడ్జ్ హబ్ లాగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఇన్స్పిరేషన్, ఎంకరేజింగ్ అదర్ మున్సిపాలిటీస్ టు యాక్సలరేట్ దేర్ ట్రాన్సిషన్ టువర్డ్స్ జీరో వేస్ట్ సిస్టమ్స్. ఒకవేళ ఇప్పుడు కేరళలో వర్కల అనే ఒక సిటీని వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. సో దానిని వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాని పక్కన ఉండే మున్సిపాలిటీ కానీ విలేజెస్ కానీ వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా వేస్ట్ మేనేజ్మెంట్ లో ఒక అడుగు ముందుకు వేస్తారు. సో దట్ 20 cities towards zero waste అనేది ఏంటి? ఇట్ విల్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద సరౌండింగ్ మున్సిపాలిటీస్ అండ్ విలేజెస్ అని చెప్పేసి ఒక చొరవ. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించింది, డైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, స్పెషల్లీ సస్టైనబుల్ సిటీస్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లో మనకు 11th గోల్ ఈజ్ డీలింగ్ విత్ రెస్పెక్ట్ టు ద సస్టైనబుల్ సిటీస్. సో ఇక్కడ ఫుల్ఫిల్లింగ్ sustainable development goals as well. So 11th goal of sustainable development deals with the sustainable cities. Next, sustainable development goal 12, that is responsible consumption, and SDG 13, that is climate action. So ikkada ee chorava manaku sustainable development goals lo bhaganga goal number 12, that is responsible consumption, and point number 11, that is with respect to the sustainable cities, and goal number 13, that is climate action. ఇవి కూడా ఇది ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇనిషియేటివ్ పేరేంటి? 20 cities towards zero waste. ఇందులో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగంగా గోల్ నెంబర్ 11, గోల్ నెంబర్ 12 అండ్ గోల్ నెంబర్ 13 కూడా ఫుల్ఫిల్ అవుతుంది. గోల్ నెంబర్ 11, దట్ ఈస్ సస్టైనబుల్ సిటీస్. గోల్ నెంబర్ 12, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్. గోల్ నెంబర్ 13, దట్ ఈస్ క్లైమేట్ యాక్షన్. సో ఇలాంటివన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఏ సిటీస్ అయితే వేస్ట్ మేనేజ్మెంట్ కోసం తగు చర్యలు తీసుకున్నారో వాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో UNEPకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్. నెక్స్ట్, 20 నగరాలు వ్యర్థరహిత దిశగా అనే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యొక్క వ్యర్థరహిత సలహా మండలి నేతృత్వంలో UN హ్యాబిటాట్ మరియు UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మద్దతుతో చేపట్టిన ఒక ప్రపంచవ్యాప్త కార్యక్రమం. సో ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? UN హ్యాబిటాట్ అండ్ UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో వీళ్ళ మద్దతుతోటి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ని మనం ఏమంటున్నాం? 20 cities towards జీరో వేస్ట్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. అంతర్జాతీయ వ్యర్థరహిత దినోత్సవానికి ముందుగా మార్చి 2026లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం వ్యర్థాల తగ్గింపు మరియు సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ పద్ధతులలో అసాధారణమైన నాయకత్వాన్ని ప్రదర్శించిన 20 నగరాల తొలి బృందాన్ని గుర్తిస్తుంది. సో వీళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్లో అసాధారణమైన నాయకత్వాన్ని చూపించిన 20 నగరాలను వీళ్ళు ఎన్నిక చేయడం జరిగింది. అందులో ఇండియా నుంచి కేరళకు సంబంధించిన వర్కల గ్రామం కూడా ఉంది. వర్కల నగరం కూడా ఇందులో ఉంది. నెక్స్ట్, కీలక లక్ష్యాలు. వినూత్న వ్యర్థాల నిర్వహణ ద్వారా ఆశయాలను ఆచరణలోకి మార్చే నగరాలను ప్రశంసించడం. సో ఇక్కడ ఎవరైతే వేస్ట్ మేనేజ్మెంట్కి తగు చర్యలు తీసుకుంటారో వాళ్ళను ప్రశంసించడం. అదేవిధంగా
ఈ నగరాలు తమ ఉత్తమ పద్ధతులను, నేర్చుకున్న పాఠాలను ప్రపంచంతో పంచుకోవడానికి ఒక వేదికను సృష్టించడం. సో ఇప్పుడు వర్కల అనే ఒక సిటీ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక అడుగు ముందుగా ఉంది. సో ఇప్పుడు అలాంటి సిటీ అనుభవాలు వేరే నగరాలతో కానీ వేరే మున్సిపాలిటీస్ కానీ వీళ్ళందరితో పంచుకోవడానికి ఇది ఒక వేదిక కాబోతుంది. ప్రేరణ, వ్యర్థరహిత వ్యవస్థల వైపు తమ పరివర్తనను వేగవంతం చేయమని ఇతర పురపాలక సంఘాలను ప్రోత్సహించడం. సో ఒక ఇన్స్పిరేషన్గా నిలబడుతుంది. అదేవిధంగా వారి సరౌండింగ్లో ఉండే కాంటెంపరీ మున్సిపాలిటీస్ కానీ విలేజ్ లెవెల్ గ్రామ పంచాయతీని కానీ ఇది మోటివేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ SDG, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దట్ ఈస్ గోల్ నెంబర్ 11, 12 and 13 కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో goal number 11 with respect to the sustainable cities, goal number 12 that is responsible consumption, goal number 13 that is climate action. So simply remember, కేరళ నుంచి వర్కల అనే ఒక నగరం మనకు సెలెక్ట్ అయింది 20 cities towards zero waste అనే ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇట్ లెడ్ బై UN హ్యాబిటాట్ అండ్ UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వారి ఇనిషియేటివ్. సో ఇందులో భాగంగా ఇండియా నుంచి సెలెక్ట్ అయిన నగరం వర్కల నగరం ఫ్రమ్ కేరళ. సో ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దట్ ఈస్ గోల్ నెంబర్ 11, 12 and 13 కూడా ఫుల్ఫిల్ అవుతుంది. 11 ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద సస్టైనబుల్ సిటీస్, 12 ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద రెస్పాన్సిబుల్ కన్జంప్షన్, 13 విత్ రెస్పెక్ట్ టు ద క్లైమేట్ యాక్షన్. ఇండియా నుంచి సెలెక్ట్ అయిన నగరం ఏంటి? వర్కల, కేరళ. ఇనిషియేటివ్ పేరేంటి? 20 cities towards zero waste, led by UN హ్యాబిటాట్ అండ్ UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UN హ్యాబిటాట్ అండ్ UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటి? అంబిషన్ ఇంటూ యాక్షన్. సో వీళ్ళు తీసుకున్న చర్యలను ప్రశంసించడం, అదేవిధంగా వీరికి సంబంధించిన నాలెడ్జ్ను వేరే నగరాలతో పంచుకోవడం, అదేవిధంగా ఈ సెలెక్ట్ అయిన నగరాలు వారి పక్కనున్న మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఏంటి అంటే ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తాయి. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా గోల్ నెంబర్ 11, 12 and 13 కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనే కోణంలో డిస్కస్ చేస్తున్న టాపిక్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ MAI ట్రాన్స్క్రైబ్ 1. సో న్యూస్లో ఉన్న టాపిక్ మైక్రోసాఫ్ట్ MAI ట్రాన్స్క్రైబ్ 1. సో పేర్లోనే ఉంది ట్రాన్స్క్రైబ్ అంటే ట్రాన్స్లేట్ చేసే ఒక టూల్. సో ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ MAI ట్రాన్స్క్రైబ్ 1. So let us discuss in detail. So Microsoft has introduced MAI Transcribe 1. MAI Transcribe 1. So Microsoft has introduced MAI Transcribe 1, a new highly accurate and cost-effective speech-to-text mode developed by Microsoft AI Super Intelligence team. సో మనకేంటి ట్రాన్స్లేట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒకవేళ మనకు టైపింగ్ చేసినప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే వేరే భాషలోకి వెళ్ళిపోతుంది. బట్ ఇది స్పీచ్ టు టెక్స్ట్. సో మనం ఏదైనా మాట్లాడితే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. సో స్పీచ్ టు టెక్స్ట్ మోడల్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ AI. పేరేంటి? MAI ట్రాన్స్క్రైబ్ 1. MAI ట్రాన్స్క్రైబ్ 1. Next, designed to handle challenging real-world audio, this first generation model is available in public preview via Microsoft Foundry and Azure Speech. So simply remember, speech to text translator developed by Microsoft AI, parent MAI Transcribe 1. So accuracy, MAI Transcribe 1 has a word error rate. So error rate ఎంత ఉంది ఇందులో? ఓన్లీ 3.9% ఎర్రర్ మాత్రమే చూపిస్తుంది. విత్ ఎర్రర్ రేట్ 3.9%. సో రీసెంట్లీ మైక్రోసాఫ్ట్ AI developed a speech to text model that is known as MAI Transcribe 1. ఇందులో ఎర్రర్ రేట్ ఎంత? 3.9%. అంటే ఆల్మోస్ట్ 4% మాత్రమే ఎర్రర్స్ వస్తున్నాయి. రిమైనింగ్ 96% యాక్యురసీ మెయింటైన్ చేస్తున్న ఒక టూల్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ద మోడల్ ర్యాంక్స్ ఫస్ట్ ఆన్ ద ఫ్లోర్స్ బెంచ్ మార్క్ అక్రాస్ 25 లాంగ్వేజెస్. ఇందులో మనకు ట్రాన్స్లేటర్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉంది? 25 లాంగ్వేజెస్లో ఉంది. ఇట్ అవుట్ పర్ఫార్మ్డ్ గూగుల్ జెమినీ 3.1 ఫ్లాష్ ఇన్ 11 out of 14 టెస్టెడ్ లాంగ్వేజెస్ అండ్ ఆల్సో అవుట్ పర్ఫార్మ్స్ విస్పర్ లార్జ్లీ V3. సో జనరల్గా ఇందులో హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, చైనీస్ తదితర లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. టోటల్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఇందులో? ఆల్మోస్ట్ మనకు
25 లాంగ్వేజెస్కి సంబంధించిన స్పీచ్ టు టెక్స్ట్ టూల్, దాన్ని ఏమంటున్నాం MAI ట్రాన్స్క్రైబ్ 1 అంటున్నాం. డెవలప్ చేసిన వాళ్ళు మైక్రోసాఫ్ట్ AI వాళ్ళు డెవలప్ చేసిన MAI ట్రాన్స్క్రైబ్ 1, ఇది స్పీచ్ టు టెక్స్ట్ ట్రాన్స్లేటర్. సో మైక్రోసాఫ్ట్ AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందం అభివృద్ధి చేసిన కొత్త అత్యంత ఖచ్చితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన స్పీచ్ టు టెక్స్ట్ మోడల్ను MAI ట్రాన్స్క్రైబ్ 1ను మైక్రోసాఫ్ట్ పరిచయం చేసింది. సో మైక్రోసాఫ్ట్ సంస్థ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్. వాస్తవ ప్రపంచంలోని సవాలుతో కూడిన ఆడియోను నిర్వహించడానికి రూపొందించబడిన ఈ మొదటి తరం మోడల్ మైక్రోసాఫ్ట్ ఫౌండరీ మరియు అజూర్ స్పీచ్ ద్వారా పబ్లిక్ ప్రివ్యూలో అందుబాటులో ఉంది. సో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఒక టూల్. MAI ట్రాన్స్క్రైబ్ యొక్క ముఖ్య లక్షణాలు మరియు ప్రమాణాలు ఏంటో చూద్దాం. ఖచ్చితత్వం, ఇందులో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటి? ఖచ్చితత్వం. సో ఇక్కడ ఆల్మోస్ట్ 3.9% ఎర్రర్ మాత్రమే ఉంది, అంటే 96.1% ఆక్యురసీని ప్రొవైడ్ చేస్తున్న ఒక టూల్. అదేవిధంగా ఈ మోడల్ 25 భాషలను ట్రాన్స్లేట్ చేస్తుంది. అందులో మనకు హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ మరియు చైనీస్ అంటే ఇలాంటి ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. టోటల్ 25 లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ AI వాళ్ళు తీసుకొచ్చిన ట్రాన్స్క్రైబ్ 1, MAI ట్రాన్స్క్రైబ్ 1 అనే ఒక టూల్. నెక్స్ట్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్. మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్. సో పేరులో ఉంది మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. సో మనకు హజార్డ్ రిలేటెడ్ అంటే తుఫాన్లు కానీ, సైక్లోన్లు కానీ, అదేవిధంగా ఎర్త్ క్వేక్స్ కానీ, సునామీస్ కానీ, ఇలాంటి వాటిని ముందే హెచ్చరికలు జారీ చేసే సిస్టాన్ని మనం ఏమంటున్నాం? మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంటున్నాం. దీని గురించి డీటెయిల్గా చూద్దాం. సో ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, దట్ ఈస్ MHEWDSS, marks a major advancement in India's disaster risk reduction. సో ఒకవేళ మనం ముందే వార్నింగ్ ఇస్తే ఇలాంటి డిజాస్టర్స్ రిస్క్ రెడ్యూస్ అవుతుంది. సో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో భాగంగా ఒక ఇనిషియేటివ్, దాన్ని ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంటున్నాం. అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఫ్రేమ్వర్క్, ఇట్ ఈస్ ఎ మేజర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇండియాస్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ framework. It is developed by Indian Meteorological Department. So develop చేసింది ఎవరు? ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ ని డెవలప్ చేసింది ఎవరు? ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. యూజింగ్ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, ఇన్ హౌస్ ఎక్స్పర్టైజ్. సో సింప్లీ రిమెంబర్, డెవలప్డ్ బై ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మిషన్ మౌసమ్. సో ఆల్రెడీ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఏంటి? మిషన్ మౌసమ్ తీసుకొని రావడం జరిగింది. అందులో ఒక పార్ట్ ఏంటి? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంచ్ చేసిన ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. అంటే మల్టిపుల్ హజార్డ్స్ ని ముందే వీళ్ళు ఐడెంటిఫై చేసి మనకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వెదర్ ఫోర్కాస్టింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కీ రోల్ ప్లే చేసే డిపార్ట్మెంట్ ఏంటి? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మిషన్ మౌసమ్, ఏ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్ అండ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2024. సో 2024లో మనకు మిషన్ మౌసమ్ వచ్చింది. దానికి అనుగుణంగా IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంచ్ చేసిందే ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఇట్ యూజెస్ జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, GIS ని యూజ్ చేసి వీళ్ళు మొత్తం హజార్డ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ముందే హెచ్చరికలను జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వెదర్ ఫోర్కాస్టింగ్ ని కూడా మనకు ముందే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బహుళ ప్రమాద ముందస్తు హెచ్చరిక నిర్ణయ మద్దతు వ్యవస్థ, బహుళ ప్రమాద ముందస్తు హెచ్చరిక నిర్ణయ మద్దతు వ్యవస్థ భారతదేశ విపత్తు ప్రమాద తగ్గింపు మరియు వాతావరణ అంచనా వ్యవస్థలో ఒక ప్రధాన పురోగతిని సూచిస్తుంది. సో ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం వల్ల మనకు రిడక్షన్ అనేది తక్కువ అవుతుంది. సో రిస్క్ రిడక్షన్ తక్కువ అవుతుంది. అదేవిధంగా మనకు ఈ ముందస్తు అంచనా వ్యవస్థ ఒక ప్రధాన పురోగతిని సూచిస్తుంది. సో ముందస్తుగా మనకు హెచ్చరికలు జారీ చేయడం వల్ల మనకు ఆ లాస్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా వెదర్ రిలేటెడ్, సో వెదర్ రిలేటెడ్ ఫోర్కాస్టింగ్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఏమంటున్నాం? ద మల్టిపుల్ హజార్డ్ ఎర్లీ
వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంటున్నాం, డెవలప్డ్ బై ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. నెక్స్ట్, దీనికి భారత వాతావరణ శాఖ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ మరియు అంతర్గత నైపుణ్యాన్ని ఉపయోగించి అభివృద్ధి చేసింది. ఇది డిజిటల్ పరివర్తన కార్యక్రమమైన మిషన్ మౌసంలో ఒక భాగం. సో 2024లో మనకు వచ్చింది మిషన్ మౌసం. దానికి అనుగుణంగా మనకు IMD వాళ్ళు తీసుకొచ్చింది ద మల్టీ హజార్డ్ ఇయర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. అసలు మిషన్ మౌసం అంటే ఏంటో చూద్దాం, అదేవిధంగా IMD ఎప్పుడు ఏర్పాటైందో కూడా చూద్దాం. సో మిషన్ మౌసం ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇన్ 2024. లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇన్ 2024. ఇట్ ఇంప్లిమెంటెడ్ బై ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ద నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. సో మిషన్ మౌసం లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2024 బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది ఇంప్లిమెంట్ చేసే డిపార్ట్మెంట్స్ ఏంటి? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ IMD. అదేవిధంగా ద నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ forecasting, that is NCMRWF, and at the same time the Indian Institute of Tropical Meteorology. సో ఇది ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీస్. అదేవిధంగా ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మిషన్ మౌసం? టు ఇంప్రూవ్ ద weather and climatic services, ensuring timely and precise observation, modeling and forecasting information for the multiple sectors. సో ఇక్కడ మనకేంటి, మిషన్ మౌసం 2024లో లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్ కోసం తీసుకొచ్చింది మిషన్ మౌసం. రెస్పెక్టివ్ మినిస్ట్రీ ఏంటి? ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, launched in the year 2024, implemented by Indian Meteorological Department, the National Center for Medium Range Weather Forecasting. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. సో దీని ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఇంప్రూవ్ వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్, ensuring timely and precise observation, modeling and forecasting information for multiple sectors, including agriculture, disaster management and rural development. సో ఇందులో మల్టిపుల్ సెక్టర్స్ లబ్ధి పొందుతున్నాయి. అందులో అగ్రికల్చర్ సెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం మరియు రూరల్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ని మనం మిషన్ మౌసం అంటున్నాం. సో దీనిని 2024లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారు తీసుకొని రావడం జరిగింది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, గ్రామీణాభివృద్ధి వంటి పలు రంగాలకు సకాలంలో ఖచ్చితమైన పరిశీలన, నమూనా రూపకల్పన మరియు ముందస్తు అంచనా సమాచారాన్ని అందిస్తూ వాతావరణ శీతోష్ణ స్థితి సేవలను మెరుగుపరచడం. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ క్లైమేట్ సర్వీస్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం తీసుకొచ్చిందే మిషన్ మౌసం. రెస్పెక్టివ్ మినిస్ట్రీ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2024. సో టుడేస్ టాపిక్ ఏంటి? ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ని లాంచ్ చేసింది ఎవరు? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మిషన్ మౌసం. సో మిషన్ మౌసం 2024లో రావడం జరిగింది. వాతావరణం మరియు శీతోష్ణ స్థితిలో మెరుగుదల కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ని మిషన్ మౌసం అంటున్నాం. దానికి అనుగుణంగా ఇప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ గుర్తుండాల్సింది ఏంటి మనకు? మిషన్ మౌసం. మిషన్ మౌసం వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2024 by the Ministry of Earth Sciences. Primary objective ఏంటి? టు ఇంప్రూవ్ వెదర్ అండ్ క్లైమేటిక్ సర్వీసెస్. సో వాతావరణ మరియు శీతోష్ణ స్థితిని మెరుగుపరచడం కోసం వచ్చిందే మిషన్ మౌసం. సో ఇప్పుడు వీళ్ళు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయాలి కాబట్టి మిషన్ మౌసంకి అనుగుణంగా ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ని ప్రజెంట్ గా మనకు తీసుకొచ్చిన డిపార్ట్మెంట్ ఏంటి? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో మిషన్ మౌసం ఆబ్జెక్టివ్ ఏంటి? వాతావరణం మరియు శీతోష్ణ స్థితిని మెరుగుపరచడం. టు ఇంప్రూవ్ ద క్లైమేట్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్. దీనికోసం తీసుకొచ్చిందే మిషన్ మౌసం. అందులో భాగంగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చింది ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. అంటే రాబోతున్న హజార్డ్స్ ని ముందే పసిగట్టి హెచ్చరికలు జారీ చేస్తే మనకు ఈ రిస్క్ రిడక్షన్ అనేది తగ్గుతుంది. సో ఆ ఓరియంటేషన్ లో చదువుకోవాల్సిన టాపిక్. నెక్స్ట్,
ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందో చూద్దాం. ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ January 15, 1875. సో January 15, 1875 అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సిస్టమైజ్ మెట్రలాజికల్ అబ్జర్వేషన్. సో వాతావరణాన్ని అబ్జర్వ్ చేయడం కోసం మనకు 1875 January 15th రోజు ఎస్టాబ్లిష్ అయింది ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. వైల్ ఇనిషియల్లీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ కల్కత్తా. సో కల్కత్తాలో హెడ్ క్వార్టర్స్ ఉండేవి, ఇప్పుడు ఢిల్లీకి మార్చడం జరిగింది. సో వాతావరణ పరిశీలనను క్రమబద్ధీకరించడానికి భారత ప్రభుత్వం 1875 జనవరి 15న భారత వాతావరణ శాఖ IMDని స్థాపించింది, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ప్రారంభంలో దీని ప్రధాన కార్యాలయం కలకత్తా, ఇప్పుడు IMD ప్రధాన కార్యాలయం ఇక్కడ న్యూఢిల్లీకి మార్చబడింది. సో 1875లో IMD ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా 2024లో మనకు మిషన్ మౌసం రావడం జరిగింది, వాతావరణం మరియు శీతోష్ణ స్థితిని ఇంప్రూవ్ చేయడం కోసం. సో దానికి అనుగుణంగానే మనకి ఇప్పుడు ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ని తీసుకొని వచ్చింది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1875. ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కల్కత్తాలో ఉంది, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడికి షిఫ్ట్ అయింది, న్యూఢిల్లీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. 1875లో తీసుకొని రావడం జరిగింది. తర్వాత మిషన్ మౌసం ఏంటి, ఫర్ వాతావరణం మరియు శీతోష్ణ స్థితిని మెరుగుపరచడం కోసం తగు చర్యలు తీసుకునే ఒక కార్యక్రమం. నెక్స్ట్ సిడ్బీ వెంచర్. సో సిడ్బీ వెంచర్ గురించి చూద్దాం, లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్. సో అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడుల కోసం తీసుకొస్తున్న ఇనిషియేటివ్. సో ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్. అంతరిక్షం అంటే ఏంటి, స్పేస్. ఇండియా స్పేస్ రిలేటెడ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ని మనం ఏమంటున్నాం, ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటున్నాం. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉందో చూద్దాం. విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్పేస్ స్టార్టప్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2027 టు బూస్ట్ ద ప్రైవేట్ స్పేస్ సెక్టర్. సో ప్రైవేట్ స్పేస్ రంగంలో ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడుల కోసం ఉద్దేశించిన దాన్ని మనం ఏమంటున్నాం, ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటున్నాం. ఇట్ ఈస్ ఏ క్లోజ్ ఎండెడ్ ఫండ్ రిజిస్టర్డ్ విత్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాజ్ కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఇక్కడ ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ కి కన్సర్న్ ఎవరు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సిడ్బీ అంటున్నాం, సిడ్బీ. సో ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ కి కన్సర్న్ ఎవరు, సిడ్బీ. కీ ఇన్వెస్టర్ ఈస్ ఇండియాస్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ద ఫండ్ ఈస్ స్పాన్సర్డ్ బై సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్. సో సింప్లీ రిమెంబర్, ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్. సో ఇక్కడ స్పేస్ రంగంలో మనకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం కోసం తీసుకొచ్చిన ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్, దాన్ని ఏమంటున్నాం, అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటున్నాం. సో దానికి స్పాన్సర్ చేసేది ఎవరు, సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సో సిడ్బీ ఇన్ అసోసియేషన్ విత్ ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్. సో భారతదేశపు అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి ఫైనాన్షియల్ ఇయర్ 2027 నుంచి అంతరిక్ష స్టార్టప్లలో పెట్టుబడులను పెట్టడం ప్రారంభిస్తుంది. సో భారతదేశపు అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి ఫైనాన్షియల్ ఇయర్ 2027 నుండి అంతరిక్ష స్టార్టప్లలో పెట్టుబడులను పెట్టడం ప్రారంభిస్తుంది. సో ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వద్ద కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గా నమోదు చేయబడిన ఒక క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్. సో సింప్లీ రిమెంబర్, ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ అసోసియేటెడ్ విత్ సిడ్బీ ఫుల్ ఫామ్ ఏంటి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దాన్ని మనం సిడ్బీ అంటున్నాం. సో దేనికోసం ఉద్దేశించింది, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం. సో అంతరిక్ష స్టార్టప్లలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చిందే మనం ఏమంటున్నాం, ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటున్నాం. స్పాన్సర్ చేసేది ఎవరు, సిడ్బీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్. నెక్స్ట్ న్యూస్ లో ఉన్న ఒక తిమింగలం గురించి చూద్దాం. న్యూస్ లో ఉన్న తిమింగలం, దాన్ని ఏమంటున్నాం మనం, రైస్ తిమింగలం అంటున్నాం, రైస్ తిమింగలం.
సో ఇది మనకు ఒక జీవి కాబట్టి రీసెంట్గా ఎక్కడ కనబడింది, న్యూస్లో ఉన్న కాన్సెప్ట్ కాబట్టి మనకు ఆ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర ఉన్న ఒక ఇనిషియేటివ్. సో ఇదేంటి అంటే ఒక సూపర్లేటివ్ గానే గుర్తుపెట్టుకోండి. రైస్ వేల్ ఈజ్ ఏ బలీన్ వేల్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ. సో రైస్ తిమింగలం అనేది బెలనోపెర్టిడే కుటుంబానికి చెందిన ఒక బలీన్ తిమింగలం బిలాంగ్స్ టు బెలనోపెర్టిడే. సో హియర్ రైస్ వేల్ ఈజ్ ఏ బెలన్ వేల్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ బెలనోపెర్టిడే. సో ఏ ఫ్యామిలీకి సంబంధించింది? బెలనోపెర్టిడే ఫ్యామిలీకి సంబంధించింది. ఇది ఒక బలీన్ వేల్. నెక్స్ట్, మరియు ఇది బ్రైడ్ తిమింగలాలకు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. సో సింప్లీ రిమెంబర్ ఎక్కడ కనబడిందో చూడండి. రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర బ్రైడ్ తిమింగలాల నుండి వేరుగా దీనిని 2021లో ఒక ప్రత్యేక జాతిగా గుర్తించారు. సో ఈవెన్ మనకు బెలనోపెర్టిడే కుటుంబానికి చెందిన బలీన్ తిమింగలం ఇది, మరియు ఇది బ్రైడ్ తిమింగలాలకు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. సో బ్రైడ్ తిమింగలాలలో చాలా రకాలు ఉంటాయి. అందులో బ్రైడ్ తిమింగలాలకు దగ్గర సంబంధం ఉన్న ఒక తిమింగలం, దాన్ని మనం ఏమంటున్నాం? రైస్ వేల్ అంటున్నాం. రైస్ వేల్. సో ఇది రీసెంట్గా ఎక్కడ మనకు కనబడింది అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కనబడడం జరిగింది. సో బలీన్ తిమింగలం లేదా మనకు రైస్ తిమింగలం అంటున్నాం. ఎక్కడ ఇది కనబడింది అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో. సో మెక్సికో గల్ఫ్ లో మనకు కనబడడం జరిగింది. 2021లో ఈ రైస్ తిమింగలాన్ని ఒక ప్రత్యేక జాతిగా గుర్తించడం జరిగింది. సో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఏడాది పొడవునా కనిపించే ఏకైక తిమింగలం జాతి ఇది. సో రైస్ తిమింగలం అనేది బెలనోపెర్టిడే కుటుంబానికి చెందిన ఒక బలీన్ తిమింగలం, మరియు ఇది బ్రైడ్ తిమింగలాలకు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. సో బేసికల్గా ఇట్ బిలాంగ్స్ టు ద బెలనోపెర్టిడే ఫ్యామిలీ ఆఫ్ బెలనోపెర్టిడే. దీన్ని రైస్ తిమింగలాన్ని మనం ఏమంటున్నాం? బలేన్ తిమింగలం అంటున్నాం. సో రైస్ వేల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బలేన్ వేల్ అంటున్నాం. నెక్స్ట్, ఇది ఎక్కడ కనుగొనడం జరిగింది? రీసెంట్లీ ఇట్ వాస్ సీన్ ఇన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో. ఇట్స్ డైట్ ఈజ్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ సిల్వర్ ర్యాగ్ డర్టీ ఫిష్. సో సింప్లీ రిమెంబర్ రైస్ తిమింగలం రీసెంట్ గా మనకు కనిపించింది ఎక్కడ అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఏడాది పొడవునా కనిపించే ఒక తిమింగలాన్ని మనం రైస్ తిమింగలం అంటున్నాం. సో న్యూస్ లో ఉన్న టాపిక్ కాబట్టి అది ఏ ప్రాంతంలో మనకు దొరికిందో చూస్తుంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో మనకు ఎక్కువగా కనిపించిన తిమింగలాన్ని ఏమంటున్నాం? రైస్ వేల్ అంటున్నాం. రైస్ వేల్. నెక్స్ట్, అనదర్ రీసెంట్ గా ఇంకొక జీవికి సంబంధించిన ఒక టాపిక్ ఎక్కడ కనబడిందో చూద్దాం. సో ఏ రేర్ వైట్ ఫీమేల్ అల్బినో హిమాలయన్ తార్. సో ఏ రేర్ వైట్ ఫీమేల్ albino Himalayan tar has been recorded in Kugti Wildlife Sanctuary located in Himachal Pradesh. సో జనరల్గా మనకు జాగ్రఫీలో నేషనల్ పార్క్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటాయి, టైగర్ రిజర్వ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. బట్ ఎప్పుడైతే న్యూస్లో ఇలాంటి టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్తో అనుగుణంగా మనం కన్సర్న్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ కానీ, నేషనల్ పార్క్ కానీ, లేకపోతే టైగర్ రిజర్వ్ కానీ ఇలాంటివి గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ వాళ్ళు వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి అడగాలి అనుకుంటే కుక్తి వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే న్యూస్లో ఉంది కాబట్టి. బికాజ్ మనకు ఎన్నో నేషనల్ పార్క్స్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 58 టైగర్ రిజర్వ్స్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి న్యూస్లో ఉండే టైగర్ రిజర్వ్స్ని మనం రీకాల్ చేసుకుంటే ఒక 20 టైగర్ రిజర్వ్స్ ఎప్పుడూ న్యూస్లో ఉంటాయి. అందులో నుంచే మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రీసెంట్గా వైట్ ఫీమేల్ అల్బినో హిమాలయన్ తార్. సో ఇక్కడ వైట్ ఫీమేల్ అల్బినో హిమాలయన్ తార్ అనేది ఎక్కడ కనబడింది? మనకు కుక్తి వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో కనబడడం జరిగింది. ఏ రేర్ వైట్ ఫీమేల్ అల్బినో హిమాలయన్ తార్ ఎక్కడ కనబడింది? హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన కుక్తి వైల్డ్ లైఫ్ శాంచురీలో ఇది కనపడడం జరిగింది. సో దట్ శాంచురీ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ బయోడైవర్సిటీ అండ్ హై ఆల్టిట్యూడ్ ఈకోసిస్టమ్. సో హిమాచల్ ప్రదేశ్లోనే ఇది సెకండ్ లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. నెక్స్ట్, జాగ్రఫికల్లీ ఇట్ లైస్ బిట్వీన్ ద రివర్ రావి అండ్ చీనాబ్. సో లొకేషన్ ఎక్కడ ఉంది మనకు? కుక్తి వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ బిట్వీన్ ద రివర్ రావి అండ్ చీనాబ్ రివర్స్ లో ఉంది. సో మనకి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది కూడా
చాలా ఇంపార్టెంట్, ఇండస్ వాటర్ ట్రీటీ. నెక్స్ట్, అండ్ రిప్రజెంట్స్ హై ఆల్టిట్యూడ్ ప్రొటెక్టెడ్ ఏరియా. సో సింప్లీ రిమెంబర్ కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీ రీసెంట్గా ఫీమేల్ అల్బినో హిమాలయన్ తార్ కనపడడం జరిగింది. అదేవిధంగా ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద రావి అండ్ చీనాబ్ రివర్స్. ఇట్ ఈస్ బార్డర్డ్ బై దౌల్దార్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో దీంతో పాటు బార్డర్ గా ఉన్న వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఏంటి? దౌల్దార్ వైల్డ్ లైఫ్ సాంచురీ యాజ్ వెల్ యాజ్ తండా వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ నార్త్ వెస్ట్. సో దౌల్దార్ వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ తండా వైల్డ్ లైఫ్ సాంచురీ, హిమాచల్ ప్రదేశ్. But remember, Kukti Wildlife Sanctuary recently a rare white female Himalayan tar has been identified. Female albino Himalayan tar. ఇక్కడ కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీ, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లా బర్మార్లో ఉన్న కుక్తి వన్యప్రాణుల అభయారణ్యం, కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీ, కుక్తి వన్యప్రాణుల అభయారణ్యంలో ఒక అరుదైన తెల్లటి ఆడ అల్బినో హిమాలయన్ తార్ని నమోదు చేయడం జరిగింది. ఈ అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్లో 2వ అతిపెద్దది మరియు దాని గొప్ప జీవ వైవిధ్యానికి, ఎత్తైన ప్రదేశ పర్యావరణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. కుక్తి వన్యప్రాణుల అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. సో భౌగోళికంగా ఇది రావి మరియు చీనాబ్ నదుల మధ్య ఉంది మరియు ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక రక్షిత ప్రాంతంగా పరిగణించబడుతుంది. సో రేర్ వైట్ ఫీమేల్ అల్బినో హిమాలయన్ తార్ కాబట్టి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సింప్లీ రిమెంబర్ కుక్తి వన్యప్రాణుల అభయారణ్యం వైల్డ్ లైఫ్ సాంచురీ కుక్తి ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద రివర్స్ రావి అండ్ చీనాబ్. తర్వాత దీనికి ఆగ్నేయంలో దౌల్దార్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు వాయువ్యంలో తుండా వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దులుగా ఉన్నాయి. సో ఇక్కడ మనం కుక్తి వన్యప్రాణుల అభయారణ్యం నేర్చుకుంటున్నాం. అదేవిధంగా దౌల్దార్ వన్యప్రాణుల అభయారణ్యం గురించి చూస్తున్నాం. అదేవిధంగా తుండా వన్యప్రాణుల అభయారణ్యం గురించి చూస్తున్నాం. కుక్తి, దౌల్దార్ అండ్ తుండా 3 మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినవి. ఓకేనా? ఫీమేల్ అల్బినో హిమాలయన్ తార్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, న్యూస్ లో ఉన్న రాజా రవివర్మ పిక్చర్. రాజా రవివర్మ పిక్చర్. సో రీసెంట్ గా వేలం పాటలో దక్కించుకోవడం జరిగింది. వేలం పాట, సో ఆక్షన్ అంటున్నాం. సో ఈ ఆక్షన్ లో ఎంత ధర పలికింది, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. రాజా రవివర్మ పెయింటింగ్ బ్రేక్స్ రికార్డ్స్ అండ్ బికేమ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎవర్ ఇన్ ఇండియా. సో మనకు ఈ పెయింటింగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధర పలికిన ఒక పెయింటింగ్ గా నిలిచింది రాజా రవివర్మకు సంబంధించిన ఒక పెయింటింగ్. ఆ పెయింటింగ్ ఏంటో చూద్దాం. ఓకేనా? హిస్టరీ క్రియేటెడ్ బై ద ఇండియన్ ఆర్ట్ యాజ్ ద యశోద అండ్ కృష్ణ బై రాజా రవివర్మ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెయింటింగ్ విచ్ హ్యాస్ ఎవర్ సోల్డ్ ఇన్ ఇండియా. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నామంటే, లాస్ట్ టైం మనకు తెలంగాణ గ్రూప్ 1లో రాజా రవివర్మకు సంబంధించిన ప్రిలిమినరీ బేసిస్ క్వశ్చన్ వచ్చింది. సో ఆ ఓరియంటేషన్లో ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ పెయింటర్స్ అనేది చూడండి. ఇండియన్ హిస్టరీలో, కల్చర్లో ఇండియన్ ఇంపార్టెంట్ పెయింటర్స్, ఇంపార్టెంట్ ఉమెన్ పెయింటర్స్ ఎవరు, ఇంపార్టెంట్ మేల్ పెయింటర్స్ ఎవరు, వాళ్ళకి సంబంధించిన పెయింటింగ్స్ ఏంటి అనేవి కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు. కొన్ని డ్రై ఏరియాసే మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. మనకు అర్థమైనట్టుండే కాన్సెప్ట్స్ కన్నా మనకు అర్థం కాని కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, బికాస్ అవి డ్రై ఏరియాస్ అంటాం. సో ఇక్కడ ఇండియాకు సంబంధించిన పెయింటర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. సో లాస్ట్ టైం మనకు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీలో అడిగిన క్వశ్చన్, పెయింటింగ్స్ పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో దాని రిలేటెడ్ ఇప్పుడు ఏంటి, రాజా రవివర్మ ఆయన గీసిన ఒక యశోద చిన్ని కృష్ణుడి ఫోటో రీసెంట్గా వేలం పాటకు రావడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఎక్కువ ధర పలికిన పెయింటింగ్. రాజా రవివర్మ పెయింటింగ్ బ్రేక్స్ రికార్డ్ అండ్ బికేమ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎవర్ ఇన్ ఇండియా. బికేమ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెయింటింగ్ వైల్ విచ్ ఎవర్ సోల్డ్ ఇన్ ఇండియా. సో ఎంత పలికింది? 167.20 crores పలకడం జరిగింది. 167.20 crores పలకడం జరిగింది. ఎవరు పర్చేజ్ చేస్తారు? ద పెయింటింగ్ వాజ్ పర్చేజ్డ్ బై సైరస్ పూనావాలా హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో మనం కోవిడ్ తర్వాత ఖచ్చితంగా వింటున్న పేరేంటి? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేరు తరచుగా వింటున్నాం. కోవిడ్ తర్వాత మనం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేరు తరచుగా వింటున్నాం. దానికి అధినేత చైర్మన్ అయినటువంటి సైరస్ పూనావాలా గారు కొనుక్కున్న ఒక పెయింటింగ్. సో రాజా రవివర్మ గీసిన యశోద అండ్ చిన్ని కృష్ణుడు ఫోటో ఆల్మోస్ట్ 167.20 crores కి
ఆయన వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. భారతదేశ పెయింటింగ్ చరిత్రలోనే ఇదొక మైలురాయి. సో రాజా రవివర్మకు సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ పెయింటింగ్ ఏంటి అంటే ద లేడీ ఇన్ ద మూన్. ద లేడీ ఇన్ ద మూన్. ద లేడీ ఇన్ ద మూన్. సో ఖచ్చితంగా ఇండియన్ పెయింటర్స్ వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ పెయింటింగ్స్ పైన మనకు ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్, రాజా రవివర్మ గీసిన యశోద మరియు కృష్ణ, చిన్ని కృష్ణ చిత్రం భారతదేశంలో ఇప్పటి వరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచి భారతీయ కళా చరిత్రలో ఒక కొత్త అధ్యయనాన్ని సృష్టించింది. ఈ అద్భుతమైన చిత్రం ముంబైలో జరిగిన ఒక వేలంలో రికార్డు స్థాయిలో 167.20 కోట్లకు అమ్ముడయింది. సో కొనుక్కున్న వ్యక్తి ఎవరు? సైరస్ పూనావాలా. సైరస్ పూనావాలా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ సైరస్ పూనావాలా గారు కొనుగోలు చేయడం జరిగింది. 167.20 crores కి కొనుగోలు చేయడం జరిగింది. సో పెయింటింగ్ అనేది ఇది 167.20 crores కి ఆక్షన్లో కొనుక్కున్న వ్యక్తి సైరస్ పూనావాలా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్. నెక్స్ట్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్. సో 1 month బ్యాక్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ట్రైబల్ గేమ్స్. సో ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయి, ఖేలో ఇండియా ఉమెన్ గేమ్స్ ఉన్నాయి, బట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ని మొట్టమొదటిసారిగా ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటి? ఛత్తీస్గఢ్. సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ కి ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? ఛత్తీస్గఢ్. 2026 కి సంబంధించింది మొదటి ఎడిషన్. సో మొదటి ఎడిషన్ కాబట్టి మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్. సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ ఆతిథ్యంలో జరిగిన గేమ్స్ అవి కంక్లూడ్ అవ్వడం జరిగింది. సో ఇనాగరల్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 కంక్లూడ్స్. సో అంటే ముగిసాయి. ఇనాగరల్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 కంక్లూడ్స్ అంటే ముగియడం జరిగింది. సో కర్ణాటక ఎమర్జెస్ విక్టోరియస్ అండ్ విన్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 విత్ టాప్ మెడల్ టాలీ. సో ఇందులో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటి? కర్ణాటక. సో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచింది ఎవరు? ఒడిస్సా. అండ్ మూడో స్థానంలో నిలిచింది ఎవరు? జార్ఖండ్. సో మొదటి స్థానం కర్ణాటక, రెండో స్థానంలో నిలిచింది ఒడిస్సా, అదేవిధంగా మూడో స్థానంలో నిలిచింది జార్ఖండ్. మూడో స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా వెన్యూ ఎవరు? ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చిన ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్, మొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ముగియడం జరిగింది. టాప్ పొజిషన్ లో ఉన్నది కర్ణాటక, సెకండ్ ప్లేస్ ఒడిస్సా, థర్డ్ ప్లేస్ జార్ఖండ్, 9వ స్థానంలో నిలిచింది ఛత్తీస్గఢ్. సో తొలి ఖేలో ఇండియా గిరిజన క్రీడలు 2026 ముగిశాయి. కర్ణాటక విజేతగా నిలిచింది. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో అత్యధిక పథకాలతో కర్ణాటక విజయం సాధించింది. ఒడిస్సా, జార్ఖండ్ తర్వాతి స్థానంలో నిలవగా ఆతిథ్య రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ 9వ స్థానంలో నిలిచింది. సో కర్ణాటక ఎమర్జ్ విక్టోరియస్. కర్ణాటక విన్స్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 విత్ టాప్ మెడల్ టాలీ. ఒడిస్సా అండ్ జార్ఖండ్ ఫాలో వైల్ హోస్ట్ ఛత్తీస్గఢ్ ఫినిష్ ఇన్ 9th. సో ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ వెన్యూ ఇక్కడ ఛత్తీస్గఢ్. మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం కర్ణాటక, రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రం ఒడిస్సా, మూడో స్థానంలో నిలిచిన రాష్ట్రం జార్ఖండ్. సో ఆతిథ్య రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ ఎన్నో స్థానంలో నిలిచింది? 9వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ మొదటిసారిగా జరుగుతున్న ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఛత్తీస్గఢ్. నెక్స్ట్, పొగాకుకు సంబంధించిన ప్రొడక్షన్ లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతో చూద్దాం. ఓకే, గుజరాత్ ర్యాంక్స్ ఫస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇన్ టొబాకో కల్టివేషన్. సో టొబాకో కల్టివేషన్ లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? గుజరాత్. రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. సో గుజరాత్ ర్యాంక్స్ ఫస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇన్ టొబాకో కల్టివేషన్ ఇన్ ఇండియా. యాజ్ ఆఫ్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా గుజరాత్ ర్యాంక్స్ ఫస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ సెకండ్. ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూస్డ్ 3.13 lakh tons of tobacco from 1.39 lakh hectares, while Gujarat recorded a yield of 4.68 lakh
tons from 2.04 lakh hectares. So Andhra Pradesh produced 3.13 lakh tons, whereas Gujarat produced 4.68 lakh tons. So first position lo unnadi Gujarat, second position lo unnadi Andhra Pradesh. So Andhra Pradesh is known for FCV tobacco. FCV tobacco ku ఆంధ్రప్రదేశ్ ఫేమస్. వాళ్ళు సాగు చేసే పొగాకును మనం ఏమంటున్నాం, FCV పొగాకు అంటాం. నెక్స్ట్, భారతదేశంలో పొగాకు సాగులో గుజరాత్ మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. 2024-25 నాటికి ఆంధ్రప్రదేశ్లో 1.39 లక్షల హెక్టార్లలో 3.13 లక్షల టన్నుల పొగాకు ఉత్పత్తి కాగా, గుజరాత్లో 2.04 లక్షల హెక్టార్లలో 4.68 లక్షల టన్నుల దిగుబడి నమోదైంది. సో మొదటి స్థానంలో ఉన్నది గుజరాత్, రెండో స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. FCV పొగాకును ప్రొడ్యూస్ చేసేది ఆంధ్రప్రదేశ్. సో మనకు టొబాకో ప్రొడక్షన్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఎవరు? గుజరాత్. మరియు నెంబర్ 2 స్థానంలో ఉన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో 20 cities towards zero waste. 20 cities towards zero waste. సో UNEP వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్, ఏవైతే నగరాలు, ప్రపంచవ్యాప్తంగా ఏవైతే నగరాలు వేస్ట్ మేనేజ్మెంట్ కోసం తగు చర్యలు తీసుకుంటున్నాయో అలాంటి నగరాలలో 20 నగరాలను సెలెక్ట్ చేయడం జరిగింది. UN హ్యాబిటాట్ వాళ్ళు మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు సంయుక్తంగా సెలెక్ట్ చేసిన 20 నగరాలలో భారతదేశానికి సంబంధించిన వర్కల అనే ఒక నగరం కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వర్కల సిటీ ఫ్రమ్ ఇండియా బిలాంగ్స్ టు కేరళ. కేరళకు సంబంధించిన వర్కల అనే ఒక నగరం కూడా 20 cities towards జీరో వేస్ట్ మేనేజ్మెంట్ సిటీస్ లో భాగంగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వర్కల సిటీ ఫ్రమ్ కేరళ బికమ్ పార్ట్ ఆఫ్ 20 cities towards zero waste, launched by UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ UN హ్యాబిటాట్. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ MAI ట్రాన్స్క్రైబ్ 1. సో ఇదేంటి? స్పీచ్ టు టెక్స్ట్ ట్రాన్స్లేటర్. సో మనం మాట్లాడుతున్నప్పుడే మన స్పీచ్ని టెక్స్ట్ రూపంలో ట్రాన్స్లేట్ చేసే ఒక అధునాతనమైన పరికరం డెవలప్ చేసింది ఎవరు? మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. ఆ పరికరం పేరేంటి? MAI. ఆ టూల్ పేరేంటి? MAI ట్రాన్స్క్రైబ్ 1 పేరుతోటి మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 25 లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మిషన్ మౌసమ్ గుర్తుండాలి. మిషన్ మౌసమ్ ఏ ఇయర్లో వచ్చింది? 2024లో వచ్చింది. దేనికోసం? ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్. సో మనకు శీతోష్ణ స్థితి మరియు వాతావరణం ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకొచ్చింది మౌసమ్ 2024. IMD వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? 1875లో ఎస్టాబ్లిష్ అయింది. ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ కలకత్తా, ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. సో IMD వాళ్ళు తీసుకొచ్చింది మిషన్ మౌసమ్లో భాగంగా. మిషన్ మౌసమ్ 2024లో వచ్చింది. దానికి అనుగుణంగా IMD వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిందే ద మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఈజీ ఏమవుతుంది, మనకు రాబోయే ముందస్తు హెచ్చరికలను ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. రాబోయే మల్టిపుల్ హజార్డ్స్ని ముందే ఐడెంటిఫై చేసి మనకు హెచ్చరికలు జారీ చేయడం వల్ల రిస్క్ రిడక్షన్ అనేది తగ్గుతుంది. IMD గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1875. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. మిషన్ మౌసమ్ 2024. సో ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, సిడ్బీ వెంచర్. సో ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ స్పాన్సర్ ఎవరు? సిడ్బీ. సో సిడ్బీ ఫుల్ ఫామ్ ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఇన్ అసోసియేషన్ విత్ సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్. నెక్స్ట్, ఇది దేనికోసం వచ్చింది? అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం వచ్చిన ఒక ఇనిషియేటివ్. సో స్టార్టప్స్లలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ సిడ్బీకి సంబంధించి ఇండియన్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటున్నాం. నెక్స్ట్, రైస్ తిమింగలం. రీసెంట్గా రైస్ వేల్ మనకి ఎక్కడ కనిపింది? గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కనపడడం జరిగింది. ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది? బెలనో పెట్టిడే కుటుంబానికి సంబంధించింది. దీనిని మనం బలీన్ తిమింగలం అని కూడా అంటాం. రైస్ వేల్ ఆర్ బలీన్ వేల్ అంటాం. ఇట్ బిలాంగ్స్ టు ద బలెనో పెట్టిడో ఫ్యామిలీ అండ్ రీసెంట్లీ ఇట్ విట్నెస్డ్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో. నెక్స్ట్, ఏ రేర్ ఫీమేల్ అల్బినో హిమాలయన్ తార్ రీసెంట్లీ విజిబుల్ ఇన్
కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీ. కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీ, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద రివర్స్ రావి అండ్ చీనాబ్, హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించింది. నెక్స్ట్, రాజా రవివర్మకు సంబంధించిన యశోద మరియు చిన్ని కృష్ణుడు ఫోటో 167.2020 crores కి అమ్ముడవడం జరిగింది. కొనుగోలు చేసిన వ్యక్తి సైరస్ పూనావాలా, చైర్మన్ ఆఫ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటి? ఛత్తీస్గఢ్. మొదటి స్థానంలో నిలిచింది కర్ణాటక, రెండో స్థానంలో నిలిచింది ఒడిస్సా, మూడో స్థానంలో నిలిచింది జార్ఖండ్. నెక్స్ట్, టొబాకో ప్రొడక్షన్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నది గుజరాత్, నెంబర్ 2 ప్లేస్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఓకేనా? సో మీరు ఏదైతే నోట్స్ ఇప్పటి వరకు రాసుకున్నారో ఒకసారి దాన్ని రివైజ్ చేయండి ఒక 2 minutes. నెక్స్ట్ మనం ఈ రోజుకి సంబంధించిన 10 MCQs ని సాల్వ్ చేద్దాం. ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి, దానికి సంబంధించిన ఒకసారి చదవండి, చదివిన తర్వాత మనం MCQs చేద్దాం. టుడేస్ ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ సిటీ ఫ్రమ్ కేరళ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇనాగరల్ 20 cities టువర్డ్స్ జీరో వేస్ట్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ మార్చ్ 2026. సో మార్చి 2026లో ప్రారంభించిన తొలి 20 నగరాలు వ్యర్థరహిత దిశగా చొరవలో కేరళలోని ఏ నగరం చేర్చబడింది? సో కేరళకు సంబంధించిన ఏ నగరం 20 cities టువర్డ్స్ జీరో వేస్ట్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ మార్చ్ 2026లో సెలెక్ట్ చేశారు అంటే ఆప్షన్ ఏ కొచ్చి, ఆప్షన్ బి వర్కల, ఆప్షన్ సి తిరువనంతపురం, ఆప్షన్ డి మన్నార్. సో ఆప్షన్ ఏ కొచ్చిన్, ఆప్షన్ బి వర్కల, ఆప్షన్ సి తిరువనంతపురం అండ్ ఆప్షన్ 4 దట్ ఈస్ మన్నార్. సో ఇక్కడ ఇనిషియేటివ్ ఏంటి? 20 cities టువర్డ్స్ జీరో వేస్ట్ ఇనిషియేటివ్ లో భాగంగా కేరళకు సంబంధించిన ఏ నగరాన్ని సెలెక్ట్ చేశారు అంటే వర్కల నగరం. సో కేరళకు సంబంధించిన వర్కల నగరాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో కేరళకు సంబంధించిన వర్కల నగరం యుఎన్ హ్యాబిటాట్ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 20 నగరాలను సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇండియాకు సంబంధించిన కేరళకు సంబంధించి వర్కల నగరాన్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద వర్డ్ ఎర్రర్ రేట్ అచీవ్డ్ బై మైక్రోసాఫ్ట్ ఎంఏఐ ట్రాన్స్క్రైబ్ ఆన్ ఫ్లూస్ బెంచ్ మార్క్? సో బెంచ్ మార్క్ పై మైక్రోసాఫ్ట్ యొక్క ఎంఏఐ ట్రాన్స్క్రైబ్ సాధించిన పదదోష రేటు ఎంత? ఎర్రర్ రేట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళు అభివృద్ధి చేసిన స్పీచ్ టు టెక్స్ట్ టూల్ ని మనం ఏమంటున్నాం? ఎంఏఐ ట్రాన్స్క్రైబ్ 1 అంటున్నాం. సో దాదాపు 25 భాషలకు సంబంధించిన స్పీచ్ ను టెక్స్ట్ రూపంలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది, ఎస్పెషల్లీ హిందీ, ఫ్రెంచ్, చైనీస్, ఇంగ్లీష్ తదితర లాంగ్వేజెస్ కి సంబంధించి. సో ఇందులో మనకి ఎర్రర్ రేట్ ఎంత అని అడుగుతున్నారు. 5.2%, 2.5%, 3.9%, 4.1% ఎర్రర్ రేట్ అనేది అడుగుతున్నారు. సో 5.2, 2.5, 3.9%, 4.1%. సో ఎర్రర్ రేట్ ఎంత? 3.9%. అంటే ఆల్మోస్ట్ 96.1% ఖచ్చితత్వంతో పనిచేస్తున్న స్పీచ్ టు టెక్స్ట్ టూల్ ని మనం ఏమంటున్నాం? మైక్రోసాఫ్ట్ వాళ్ళు లాంచ్ చేసింది ఎంఏఐ ట్రాన్స్క్రైబ్ 1 అనే పేరుతోటి పిలుస్తున్నాం. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ మిషన్ మౌసమ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ టు ఇంప్రూవ్ వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్? సో మనకు వాతావరణాన్ని మరియు శీతోష్ణ స్థితిని ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పేసి మిషన్ మౌసమ్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఏ ఇయర్ లో లాంచ్ చేశారో అని అడుగుతున్నారు. వాతావరణం మరియు శీతోష్ణ స్థితి సేవలను మెరుగుపరచడానికి భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మిషన్ మౌసమ్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2024, ఆప్షన్ సి 2025, ఆప్షన్ డి 2026. సో కరెక్ట్ ఆప్షన్ 2022, 24, 25, 26. సో ఆప్షన్ కరెక్ట్ వన్ ఏంటి? 2024లో లాంచ్ చేసిందే మిషన్ మౌసమ్. రెస్పెక్టివ్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు లాంచ్ చేసిన మిషన్ మౌసమ్. సో దేనికోసం లాంచ్ చేయడం జరిగింది? శీతోష్ణ స్థితి మరియు వాతావరణ సేవలను మెరుగుపరచడం కోసం, ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద సర్వీసెస్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్. దానికోసం తీసుకొచ్చింది మిషన్ మౌసమ్. మనకు గుర్తుండాల్సింది ఏంటి? ఐఎండి, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1875. మిషన్ మౌసమ్ వచ్చింది మనకు 2024లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 4th క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ ఈస్ ద స్పాన్సర్ ఆఫ్ ఇండియాస్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్? అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ కి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? భారతదేశపు
అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ కి స్పాన్సర్ చేస్తున్న సంస్థ ఏంటి? సో ఈ విధంగా స్పాన్సర్ చేయడం వల్ల స్టార్టప్స్, స్పేస్ కి సంబంధించిన స్టార్టప్స్ లో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం కోసం వచ్చిందే అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్. దీనికి సపోర్ట్ చేస్తున్నది ఎవరు, స్పాన్సర్ చేస్తున్నది ఎవరో చూద్దాం. సెబీ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ అండ్ ఫోర్త్ వన్ నీతి ఆయోగ్. సో ఫస్ట్ ది సెబీ, సెకండ్ ఇస్రో, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్, ఫోర్త్ వచ్చేసి నీతి ఆయోగ్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి, దట్ ఈస్ సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్. స్పాన్సర్ ఎవరు? సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్. అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ కి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఎవరు? సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వాట్ ఈస్ ద కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ రైస్ వేల్? సో కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ రైస్ వేల్ ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, దట్ ఈస్ IUCN లిస్ట్ ప్రకారం మనకు వాట్ ఈస్ ద కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ రైస్ వేల్? సో రైస్ వేల్ మనం ఎక్కడ చూసాం రీసెంట్ గా? గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చూసాం. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం రైస్ తిమింగలం యొక్క పరిరక్షణ స్థితి ఏమిటి? వల్నరబుల్ స్టేటస్ లో ఉందా, అంటే హానికరమైన స్థితిలో ఉన్నవి. నెక్స్ట్ ఎండేంజర్డ్ స్టేటస్ లో ఉందా, అంతరించిపోతున్న స్టేటస్ లో ఉందా. ఆప్షన్ సి క్రిటికల్లీ ఎండేంజ్డ్, తీవ్రంగా అంతరించిపోతున్నవి. అండ్ ఆప్షన్ డి లీస్ట్ కన్సర్న్డ్ స్టేజ్ లో ఉందా, తక్కువ ఆందోళన కలిగించేవి. ఆప్షన్ ఏ వల్నరబుల్, ఆప్షన్ బి ఎండేంజర్డ్, ఆప్షన్ సి క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఆప్షన్ 4 లీస్ట్ కన్సర్న్. సో తెలుగులో ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఏ హానికరమైన స్థితిలో ఉన్నవి, ఆప్షన్ బి అంతరించిపోతున్నవి, ఆప్షన్ సి తీవ్రంగా అంతరించిపోతున్నవి అండ్ ఆప్షన్ డి తక్కువ ఆందోళన కలిగించేవి. రైస్ వేల్ రీసెంట్ గా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కనిపించిన రైస్ వేల్ మనకు క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పెసిస్, తీవ్రంగా అంతరించిపోతున్న జాతికి సంబంధించిన స్పెసిస్. సో తీవ్రంగా అంతరించిపోతున్న జాతికి సంబంధించినవి, దట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పెసిస్ రైస్ తిమింగలాల గురించి మనం అంటున్నాం, రైస్ తిమింగలం. నెక్స్ట్, వేర్ ఇస్ ద కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీ లొకేటెడ్ వేర్ ఏ రేర్ వైట్ ఫీమేల్ ఆల్బినో హిమాలయన్ తార్ వాస్ రికార్డెడ్? సో రీసెంట్ గా మనకు ఏ రేర్ ఫీమేల్ ఆల్బినో హిమాలయన్ తార్ రికార్డ్ అయిన కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీ ఏ రాష్ట్రానికి సంబంధించిందో అడుగుతున్నారు. అరుదైన తెల్లటి ఆడ అల్బినో హిమాలయన్ తార్ నమోదైన కుక్తి వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి లడక్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 సిక్కిం. సో ఉత్తరాఖండ, లడక, తర్వాత హిమాచల్ ప్రదేశ్, సిక్కిం అంటే ఆప్షన్ సి, దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. సో ఏ రేర్ వైట్ ఫీమేల్ ఆల్బినో హిమాలయన్ తార్ రీసెంట్లీ విట్నెస్డ్ ఇన్ కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీ దట్ బిలాంగ్స్ టు హిమాచల్ ప్రదేశ్. కుక్తి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. For how much was Raja Ravivarma's painting Yashoda and Krishna sold, setting a new record for Indian artwork? సో భారతీయ కళాఖండాలలో కొత్త రికార్డును సృష్టిస్తూ రాజా రవివర్మ గీసిన యశోద మరియు కృష్ణ చిత్రం ఎంత ధరకు అమ్ముడుపోయింది? సో 167.20 crores. 167.20 crores కొనుగోలు చేసింది ఎవరు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. చైర్మన్ సైరస్ పూనావాలా గారు కొనుగోలు చేయడం జరిగింది. 167.20 కోట్లు పెట్టి ఆయన కొనుక్కోవడం జరిగింది రాజా రవివర్మ గీసిన చిన్ని కృష్ణుడు మరియు యశోద పిక్చర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, దట్ ఈస్ విచ్ స్టేట్ ఎమర్జ్డ్ విక్టోరియస్ విత్ ద టాప్ మెడల్ టాలీ ఇన్ ద ఇనాగరల్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్? సో ఇనాగరల్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటి? తొలి ఖేలో ఇండియా గిరిజన క్రీడలు 2026లో అత్యధిక పథకాలతో విజేతగా నిలిచిన రాష్ట్రం ఏది? ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక. ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ 4 కర్ణాటక. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకు? కర్ణాటక. మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటి? కర్ణాటక. రెండో స్థానంలో నిలిచింది ఒడిస్సా, మూడో స్థానంలో నిలిచింది జార్ఖండ్. వెన్యూ ఇచ్చింది ఎవరు? ఛత్తీస్గఢ్. ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటి? ఛత్తీస్గఢ్.
నెక్స్ట్ విచ్ స్టేట్ ర్యాంక్ ఫస్ట్ అండ్ సెకండ్ రెస్పెక్టివ్లీ ఇన్ టొబాకో కల్టివేషన్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ 2024-25. సో 2024-25 నాటికి భారతదేశంలో పొగాకు సాగులో వరుసగా మొదటి మరియు రెండో స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏమిటి? వరుసగా మొదటి మరియు రెండో స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏమిటి? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్, ఆప్షన్ బి గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక అండ్ గుజరాత్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మొదటి మరియు రెండవ అంటే ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ హాఫ్ ఏముండాలి? ఫస్ట్ ర్యాంక్లో ఉన్న స్టేట్ ఉండాలి. సెకండ్ ర్యాంక్లో సెకండ్ హాఫ్లో మనకు సెకండ్ ర్యాంక్లో ఉన్న స్టేట్ ఉండాలి. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ అండ్ రెండో స్థానంలో గుజరాత్ అని అంటున్నారు. ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్, మొదటి స్థానంలో గుజరాత్, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. చూద్దాం. సో కర్ణాటక గుజరాత్ అసలు ఆప్షన్లో లేదు, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆప్షన్లో లేదు. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మొదటి స్థానంలో ఉన్నది గుజరాత్, రెండో స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఆన్ విచ్ డేట్ వాజ్ ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్డ్ టు సిస్టమైజ్ మెట్రలాజికల్ అబ్జర్వేషన్స్? వాతావరణ పరిశీలనను క్రమబద్ధీకరించడానికి వాతావరణ శాఖ ఏ తేదీన స్థాపించబడింది? సో ఆగస్టు 15, 1947, ఆప్షన్ బి జనవరి 26, 1950, ఆప్షన్ సి జనవరి 15, 1875, ఆప్షన్ 4 మార్చ్ 23, 1901. సో మనకు ఆగస్టు 15, 1947 ఆప్షన్ ఏ, జనవరి 26, 1950 ఆప్షన్ బి, తర్వాత జనవరి 15, 1875 అనేది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి జనవరి 15, 1875. మొదటిసారిగా హెడ్ క్వార్టర్స్ కలకత్తా, తర్వాత ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉండడం చూస్తున్నాం. సో ఈరోజు 10 క్వశ్చన్స్ ఇవ్వండి. ఓకే, సో ఇంపార్టెంట్ టాపిక్స్ చూసాం, దానికి అనుగుణంగా మనం 10 క్వశ్చన్స్ కూడా చూసాం. నేను రోజు చెప్పేది ఏంటి? రివిజన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. రివిజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. సో రివైజ్ చేయండి, ప్రతి టాపిక్స్ని రివైజ్ చేయండి, ప్రతి టాపిక్స్ని రివైజ్ చేయండి. 147 రూల్ ప్రకారం ప్రతి టాపిక్స్ని రివైజ్ చేయండి. మొదటి రోజు చదివింది ఖచ్చితంగా 4వ రోజు రివైజ్ చేయాలి, తర్వాత 7వ రోజు రివైజ్ చేయాలి. మీరు ఒకవేళ గూగుల్లో చూసిన 147 రూల్ అంటే చాలా మంది టాపర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు చెప్పేది ఏంటి, కొంతమంది వారి ఇంటర్వ్యూలు చూసినప్పుడు 147 రూల్ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు. అంటే మొదటి రోజు చదివింది 4వ రోజు చదవాలి, మళ్ళీ 7వ రోజు చదవాలి. అదేవిధంగా ఆ సైకిల్ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకి ఏంటి అంటే చదివింది ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుండే అవకాశం 100% ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. క్వశ్చన్స్ తెలుగులో చెప్పండి. తెలుగులో కూడా చెప్తున్నానండి, అందుకే ఫస్ట్ ఒక రోజు మనకి ఏంటి అంటే ఇంగ్లీష్లో తీసుకొచ్చాను, తర్వాత నుంచి ఇంగ్లీష్ తెలుగు రెండు తీసుకొచ్చాను. క్వశ్చన్స్ కూడా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఖచ్చితంగా ఇంకోసారి ఏంటి అంటే వాటిపైన ఇంకా ఫోకస్డ్గా వెళ్దాం. తెలుగులో కూడా ఖచ్చితంగా ప్రతిదీ చెప్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆర్ ఎల్స్ విల్ మూవ్ అండ్ విల్ మీట్ అగైన్.